అంటే రెడ్డి సంఘాలలో నిరంతరము రెడ్ల ఐక్యతకు, రెడ్ల అభివృద్ధికి పనిచేస్తున్న పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మిగతా రెడ్డి సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రెడ్డి అవర్ రెడ్డి ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించడం అనేది రెడ్డి సంఘాల తరఫున, రెడ్డి సేవా సమితి తరఫున మేమందరము ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క అవర్ రెడ్డి ఫౌండేషన్ దినదిన అభివృద్ధి చెంది ఇంకా మంచి ఉన్నత స్థాయిలో మంచి సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. మనందరికీ తెలుసు, హైదరాబాద్లో రెడ్డి జనసంఘ్ కానీ, ఆర్బిఆర్ హాస్టల్ కానీ, అలాగే శ్రీశైలంలో అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం కానీ, ఇవన్నీ కూడా రెడ్డి జాతి వైభవాన్ని చాటి చెప్పే సంస్థలు. ఆ సరసన మరి రెడ్డి అవర్ రెడ్డి ఫౌండేషన్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఉంటారని కూడా తప్పకుండా అనుకుంటున్నాను. ఇప్పుడు రెడ్డి ఫౌండేషన్ మరి కొన్ని ఉద్దేశాలు చెప్పారు. అయితే ఇంకా నాకైతే దాంట్లో క్లారిటీ లేదు. ఇంకోటి నాకు ఒక డౌట్ వచ్చింది. అవర్ రెడ్డి ఫౌండేషన్ స్కోప్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఏరియా స్కోప్ ఆఫ్ యాక్టివిటీ ఎక్కడ ఏ ఏరియాలో ఉండే, మొత్తం 2 స్టేట్సా, ఓన్లీ తెలంగాణకేనే అని కూడా కొంచెం క్లారిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పెద్దలు చెప్పారు, మన కమ్యూనిటీలో ఇప్పుడిప్పుడే అంటే ఒకప్పుడు రాజులు, జమీందారులు, భూస్వాములు అనేవాళ్ళు ఉన్నారు. గ్రాడ్యువల్గా తగ్గిపోయి 100 ఎకరాల నుంచి ఇప్పుడు 1 ఎకరాకు వచ్చారు. అయితే ఆనాడు ఎడ్యుకేషన్లో రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేశారు. మరి ఇప్పుడిప్పుడే విషయం తెలుసుకున్నట్టే అప్పుడు ఉద్యోగం చేయాలంటే చిన్నతనంగా భావించేవారు. అంటే పూర్వకాలంలో, మా కాలంలో, మాకన్నా ముందు కాలంలో కూడా ఉద్యోగం చేయాలంటే అదేదో ఒక స్లేవరీ కింద ట్రీట్ చేసి ఉద్యోగం చేసేదానికి ఎవరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈనాడు మరి చదువు విలువ తెలిసింది, ఉద్యోగాల విలువ తెలిసింది. అట్లే రెడ్డి పెద్దలు కూడా ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశానికి తమ సేవలు అందిస్తూ తమ కంట్రిబ్యూషన్స్ను చేస్తున్నారు. ఇంకపోతే రెడ్డి సేవా సమితి ప్రారంభించిన దాదాపు 1-2 మంత్స్కి అనుకుంటా పాలమూరు రెడ్డి సేవా సమితి మేము కూడా వెళ్ళాము. మళ్ళా అక్కడికి మా సంస్థ స్థాపించిన తర్వాత మేము తయారు చేసిన బైలాసే వాళ్ళకి ఇచ్చాము అక్కడ పాలమూరు రెడ్డి సేవా సమితికి. అయితే ఈరోజు పాలమూరు రెడ్డి సేవా సమితి చాలా వాళ్ళు చేసిన అక్కడ ఉన్న వారి కృషి వలన ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇకపోతే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్, దీంట్లో మటుకు రెడ్లకు కొంత, అంటే ఏపీలో, తెలంగాణలో అయితే నాకు తెలియదు కానీ ఏపీలో కొంత అన్యాయం జరిగింది. ఎందుకంటే సచివాలయం ఉద్యోగాల రిక్రూట్మెంట్ అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను అమలు పరచలేదు. అందుకే వాటిల్లో మన యొక్క శాతం, అంటే మన వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం సన్నగిల్లిపోయింది. అయితే సిరీస్ ఆఫ్ ఫైటింగ్ వలన ఇప్పుడు మరి మనకు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో స్టేట్ గవర్నమెంట్ స్థానం కల్పించింది. ఇంకపోతే రెడ్డి కార్పొరేషన్ వలన, అంటే ఇక్కడ కూడా రీసెంట్గా రెడ్డి కార్పొరేషన్ తెలంగాణలో కూడా పెట్టారు. దానివల్ల అయితే మాకు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కార్పొరేషన్ వల్ల ఎవరికి కూడా మరి ఎటువంటి సహాయము జరగలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో అయితే తెలియదు. కాకపోతే ఎవరైనా పెద్దలు ఉంటే ఆ రెడ్డి కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులు ఇంకా అంటే ఫారిన్ పోయి చదవగల సత్తా ఉండి కూడా ఫైనాన్షియల్గా వీక్గా ఉండి మరి విదేశాలకు పోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి రెడ్డి కార్పొరేషన్ ద్వారా అటువంటి వారికి స్థానం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. పోతే మరి రెడ్డి సంఘాలు అంటే నేను గమనించిన నా అబ్జర్వేషన్లో ఈ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలో కానీ ఒక కులానికి ఒకటే సంఘం ఉంది. కానీ
రెడ్డి కులంలో మన సబ్ క్యాస్ట్లు రెడ్లలో ఎన్ని ఉన్నాయో అన్ని సంఘాలు పెట్టుకొని ఉన్నాం మనం. పోనీ పెట్టుకున్న వాళ్ళు సక్రమంగా ఏమన్నా సేవ చేస్తున్నారంటే అది కూడా లేదు. నామకే వాస్తే సంఘాలు పెట్టుకున్నారు. అది ఎందుకు పెట్టుకున్నారో అయితే వాళ్ళకే అర్థం కావాలి. కాబట్టి నేను ఈ సభాముఖంగా కోరేది ఏమంటే, మన రెడ్డి జాతి మేడం జాతి అంటుంటారు ఎప్పుడు, మరి సుమతి మేడం, రెడ్డి జాతికి అంతా కలిసి ఒకే సంఘం కానీ లేదా అందరు కలిసి ఒక గొడుగు కింద కానీ ఉండి మనము ప్రజలకు కానీ మన రెడ్డి జాతికి కానీ సేవ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మరి రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు అడుగు ముందుకు వేయాలని కోరుకుంటూ, లాస్ట్ రెడ్డి సేవా సమితిని గురించి ఎందుకంటే నేను రెడ్డి సేవా సమితిని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి రెడ్డి సేవా సమితిని గురించి 2 వాక్యాలు చెప్తాను. రెడ్డి సేవా సమితి మేము 2000 సంవత్సరంలో స్థాపించాము. అయితే కలిసికట్టుగా అంటే మా మేనేజింగ్ కమిటీ కలిసికట్టుగా చేసిన అభివృద్ధి వలన మేము దాదాపు ఈ రోజు వరకు 50 లక్షల రూపాయల వరకు పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చాము. అలాగే ఒక హాస్టల్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ హాస్టల్ కూడా అంటే మన గోపాల్ రెడ్డి గారు కూడా వచ్చి చూశారు. చాలా బ్రహ్మాండంగా చాలా బాగుంటుంది హాస్టల్. అంటే భోజనం కానీ మిగతా మన ఒక ఇంటిలో ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేస్తున్నాం హాస్టల్. మా హాస్టల్లో అక్కడ రెడ్డి సేవా సమితి హాస్టల్లో ఉండేదానికి అమ్మాయిలు కూడా, అది గర్ల్స్ హాస్టల్ అండి, అమ్మాయిలు కూడా పోటీ పడుతుంటారు. అంటే ఎందుకంటే ఫుడ్ కానీ శానిటేషన్ కానీ మిగతాయి కూడా అన్ని రకాలుగా రెడ్డి సేవా సమితి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మన యొక్క ప్రముఖులు వియాలవాడ నరసింహారెడ్డి కానీ యోగి వేమన కానీ వీళ్ళ అలాగే మన బుడ్డా వెంగళరెడ్డి, ఇటువంటి రెడ్డి మహానుభావుల చరిత్రలు తెలియాలనే ఉద్దేశంతో వారి విగ్రహాలు వారి చరిత్రను కూడా మేము కడప పట్టణంలో స్థాపించడం జరుగుతుంది. రీసెంట్ గానే దాదాపు 12 లక్షల రూపాయలు పెట్టి యోగి వేమన విగ్రహాన్ని స్థాపించాము నగర నడిబొడ్డులో. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కూడా తొందరలో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహము ఆయన చరిత్రను కూడా ప్రతిష్ఠించబోతున్నాము. దీనికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అవర్ రెడ్డి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు సార్.